2024లో సీఏ దయాగా చాలా దగ్గర అయ్యారు ఎస్జే సూర్య. ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా వస్తున్నారు 2025లో. బొబ్బిలి మోపిదేవి అలియాస్ ఎస్జే సూర్య, ఇండియాస్ ఫేవరెట్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఈరోజు మనతో ఉన్నారు టీవీ ఫైవ్తో ఎక్స్క్లూజివ్ మాట్లాడడానికి. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు టీవీ 5 అభిమానాలకు. సో మీ అందరికీ చాలా సక్సెస్, లాట్ మోర్ హ్యాపీనెస్, లాట్ మోర్ ఆపర్చునిటీస్ దొరకాలని నేను కోరుకుంటున్నాను. సార్ మీరు యాక్చువల్గా లాస్ట్ ఇయరే దయా క్యారెక్టర్ చాలా దగ్గరికి వచ్చేసారు. ఒకటే డైలాగ్, సుధా ఏంటి సుధా, మీ వాయిస్తో పిల్లలు కూడా చాలా రీల్స్ కానీ మా ఇంట్లో మా పిల్లలు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఏంటి సుధా, మేము అంటే క్యారెక్టర్లో చాలా మంది వెళ్ళిపోతున్నారు అలాగే. అవును, అది మీకు ఎక్కువ చాలా మంచిగా మ్యాజిక్ కుదిరింది. అది డైరెక్టర్ వివేక్ గారికి, నాని గారికి థ్యాంక్స్. అంటే నాన్నగారు కూడా మీకు చాలా ప్రెస్ మీట్లు అన్నట్టు కూడా చెప్పారు. అసలు 100% నాతో స్టోరీ విన్నప్పుడే చెప్పారు సార్, ఇది ఈ క్యారెక్టర్ మొత్తం మీ మీద ఉంది, జస్ట్ ఐ వాంట్ యూ టు డూ దట్ అని ముందే చెప్పారు. ఇప్పుడు 2025లో చీఫ్ మినిస్టర్ రోల్లో వస్తుంది బొబ్బిలి మోపిదేవి. ఇందులో ఏం డైలాగ్ పెట్టారు? అట్లా ఏమైనా డైలాగ్ పెట్టారు? చాలా ఉంది, బట్ రిలీజ్ తర్వాతనే అది గురించి మాట్లాడాలి. ఎందుకంటే గేమ్ అదే సరిపోతా శనివారంలో ముందు నేను చెప్పలేదు కదా. సో రిలీజ్ తర్వాతనే అది ఆ మ్యాజిక్ ఫీల్ అవుతుంది. యాక్చువల్గా సినిమా ముందే స్టార్ట్ అయింది గేమ్ చేంజర్. అవును, కానీ రిలీజ్ సరిపోదా ముందు రిలీజ్ అయ్యింది. సరిపోతా రిలీజ్ యాక్చువల్ 3 years నుంచి. బట్ ఇది మంచిదే, ఎందుకంటే ఇది మనం ప్లాన్. ఇది ఫస్ట్ గేమ్ చేంజరు, తర్వాత సరిపోదా శనివారం అనేది మన ప్లాను. బట్ దేవుడి ప్లాన్ ఏంటంటే ఫస్ట్ సరిపోదా శనివారం, తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. మేబీ ఈ మోపిదేవికి కొంచెం ఊపించి పెంచి పంపిద్దామని దేవుడు ఫీల్ అయ్యారో ఏమో. డల్లాస్ అక్కడ ఈవెంట్లో కూడా అందరూ ఎంత అయ్యో రియలీ ఎక్కడికి వెళ్ళినా అదే అదే అది ఈ ఒక్క మూవీ ఎంత ఒక అక్సెప్ట్ చేశారంటే జనాలు, సూపర్ అండి. చాలా చాలా హ్యాపీ నేను. యాక్చువల్గా నేను 4 days బ్యాక్ మీరు ఏఎంబీలో ట్రైలర్ లాంచ్ చూసాం. ఓకే, ట్రైలర్ లాంచ్ 4 డైరెక్టర్లు ఉన్నారు అక్కడ. అవును, రాజమౌళి గారు, శంకర్ గారు, ఎస్ఏ సూర్య గారు, సముద్ర గారి 4 డైరెక్టర్లు 4 డిఫరెంట్గా ఆడియన్స్ మెప్పించారు. కానీ ట్రైలర్ లాంచ్ రోజు అంతా మీ మీదే అట్రాక్ట్గా మాట్లాడారు. థ్యాంక్ యూ. అంటే అసలు ఏ విధంగా శంకర్ గారు ఒక డైలాగ్ మాడ్యులేషన్ చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తారు? మీరు కూడా డైరెక్టర్గా యాక్టర్. ఆయన కంప్లీట్ కన్సీవ్ చేయడమే అలాగే చేస్తారు. ఆయన రైటింగ్లోనే ఆయన లోపల ఫెంటాస్టిక్ యాక్టర్ ఉన్నారు డైరెక్టర్ గారు. ఇప్పుడు మీరు రోబో చూసారంటే వసీ అవన్నీ రైటింగ్లోనే ఆయన క్రియేట్ చేస్తున్నారు. అలా ఈ మోపిదేవి క్యారెక్టర్ని, బొబ్బిలి మోపిదేవి క్యారెక్టర్ని ఒక రేర్ పీస్ అండి. అది ఎలా డిజైన్ చేశారంటే శంకర్ గారు చాలా డిఫరెంట్గా ఆ పర్ఫార్మెన్స్ డిజైన్ చేశారు. నా లుక్ కానీ, నా ఫింగర్స్లో ఒక మేనరిజం చేసి చూపించారు. అది కూడా నేను ఫాలో అయ్యాను. సో అన్నీ ఆయన చెప్తారు. ఆయన పర్ఫార్మెన్స్ మోడు ఆయన నటించి చూపిస్తారు. సగం నటించి చూపిస్తారు, సగం మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మన ఆయనకి తగ్గట్టు నటించాలని ఒక జోన్ క్రియేట్ చేసి పంపిస్తారు మన వాళ్ళని. అది ఆయన ఎంత పెద్ద ప్రో అందరికీ తెలుసు అది. సో ప్లేయింగ్ శంకర్ సార్స్ డిజైనింగ్లో ఈ బొప్పిలి మోపిదేవి క్యారెక్టరు చాలా బ్రహ్మాండమైన అవుట్పుట్ వచ్చింది. ఫేస్ ఆఫ్ బిట్వీన్ రామ్ చరణ్ గారు నాకు సూపర్ కేక సూపర్. యాక్చువల్గా ఇంకోటి చెప్పాలన్నా, ప్రీ రిలీజ్ ఈవెంట్ రాయమండ్రిలో జరిగింది. అవును, అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఏంటండి ఆ మ్యాజిక్, నాకు మాట రావట్లేదు. అంత ఒక సంతోషం కలిగిన ఒక మ్యాజిక్ మొమెంట్ అండి అది. ఎగ్జాక్ట్. ఎందుకు చెప్పంటారా, రామ్ చరణ్ గారి గురించి 10 నిమిషాలు మాట్లాడితే మీ గురించి 20 నిమిషాలు మాట్లాడారు. అవును, చూసి రాసూర్య కౌలుసుకుందామన్నారు కదా. ఓ మై గాడ్, నేను
మీరు ఆ స్టిల్ చూడండి. ఆ స్టిల్‌లో నా ఫేస్‌లో ఉన్న హ్యాపీనెస్సు, ఆయన ఫేస్‌లో ఉన్న కన్విక్షను అది అది లవ్వు నాట్ కన్విక్షన్. ఆయన ఫేస్‌లో ఉన్న లవ్వు అక్కడే తెలిసిపోతుంది. అది మాటల్లో చెప్పడం కుదరదు. మాటల్లో డ్రైవ్ చేయడం కుదరదు ఆ హ్యాపీనెస్‌ని. అది ఆ ఫేస్ రియాక్షన్ చూస్తేనే అన్నీ తెలిసిపోతుంది. ఒకటి చెప్పాలి, దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి ఒక స్నేహితుడిని నాకు పరిచయం చేసినందుకు. నాకు తమిళనాడులో ఎంజీఆర్ అని ఒక పెద్ద సీఎం ఆయన, యాక్టర్ కమ్ సీఎం ఆయన. ఆయనకి ఆ పబ్లిక్కు ఉన్న కనెక్షన్ ఉంది కదా. ఆయన ఇలా సార్లాగే కష్టపడి ముందుకొచ్చిన వ్యక్తి. ఆయన జనాల మీద అంత ప్రేమ ఆయనకి, జనాలకు మంచి చేయాల్సిన ఇది ఉంది. సో ఆ సేమ్ ఎనర్జీనే నేను అప్పుడు చిన్న పిల్లోడు, అప్పుడు 3 years 4 years ఉన్నప్పుడు విన్న స్టోరీ అది, చూసినది కూడా కాదు. ఎంజీఆర్ ఈ పక్కన ఊరికి వచ్చారు, జనాలు అలా వచ్చారు, జనాలు అలా రియాక్ట్ అయ్యారన్నది చిన్నప్పుడు విన్నాను. ఇప్పుడు ఖుషీలో చూసిన నా పవర్ స్టారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా, ఒక లీడర్గా పబ్లిక్లో ఎంత కనెక్షన్ చూసినప్పుడు పేరానందం కలిగింది లోపల. చూసాం చాలా అయ్యో ఆయన మాటకి జనాలు, సార్ నేను మాట్లాడుతున్నాను, అది సైడ్ టీన్ షర్ట్ అని తగిలింది, నేను స్పీచ్లో ఆఫ్ అయ్యాను తెలుసా, అదే నేను ఎన్నో మాట్లాడుతుంటే తడా ఒరే సౌండ్. బట్ కానీ ఆయన మాట్లాడినప్పుడు అందరూ అది ఒక జెన్యున్ కనెక్షన్ ఒకటి ఫీల్ అవుతుంది సార్. ఆ ఎంటైర్ ఆర్ట్ ఆల్మోస్ట్ 2 lakhs 3 lakhs పీపుల్, బయట 1 lakh పీపుల్, అది ఎంత ప్రేమతో ఎంత కనెక్షన్ ఉందంటే. ఆయన కూడా మాట్లాడినప్పుడు రామ్ చరణ్ గారి గురించి ఏం మాట్లాడారో అదే ప్రేమనే అందరికీ చూపించారు. ఎగ్జాక్ట్లీ. అది ఆయన ఏంటంటే రామ్ చరణ్ గారి గురించి ఆయన చెప్పిన ఒక్కొక్క మాట నా అన్న కొడుకు అని కాదు, అది ఉన్నా కూడా రామ్ చరణ్ గారు ఎంత సిన్సియర్ యాక్టర్ అని, ఆయన ఆ కమిట్మెంట్కి ఎలా నిలబడతారన్న క్వాలిటీ చూసి ఎక్కువ మాట్లాడారే కానీ అన్న కొడుకు అని మాట్లాడలేదు. గమనించి అది రాదు బాబుకి, అది రాదు. అలాంటి ఇక్కడ ఫీల్ అవ్వలేదంటే అది అన్న కొడుకు అయినా సరే, ఎవరి కొడుకు అయినా సరే మంచి మాట రాదు బయట. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్, చరణ్ గారు గురించి ఎంత ఆనందం కలిగిందంటే అది చరణ్ గారు అన్న కొడుకున్నది కాబట్టి మాత్రం కాదు. జాబ్ మీద మీరు ఆయన కొనుక్కోవాలంటే ఆయన కొనుక్కోవడం కష్టం. ఆయన కొనుక్కోవాలంటే ఒకటే చేయాలి, మీ పనిని మీరు సిన్సియర్గా చేసి జెన్యున్గా బతికితే ఆయన గుండెల్లో చోట ఉంది అంతే. 100% కదా. ఎగ్జాక్ట్లీ అంతే వ్యక్తి. మీరు కళ్యాణ్ గారు మనసులో బాగా గమనించి ఆయన మనసులో మాట చెప్పారు. ఆయన కూడా మిమ్మల్ని 20 years బ్యాకే గుర్తించారు, మీలో నటుడు ఉన్నాడని స్టేజ్ మీద చెప్పారు. అది కూడా ఎగ్జాక్ట్గా అప్పటి నుంచి సూర్యకి చాలా యాక్టింగ్ అంటే ఇష్టం, డైరెక్టర్ అంటే ఇష్టం లేదు. ఇప్పుడే డైరెక్టర్ చేస్తున్నాడు, లేదు యాక్టర్ అంటున్నాడు. అయ్యో నిన్న జరిగిన రాజమండ్రి ఈవెంటు లైఫ్లో గుండెల్లో మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. అంత జనాలు కూడా అది నేను కౌలు వచ్చినప్పుడు అది రియాక్ట్ చేసిన విధం. సో అందరూ ఆ ప్రేమని ఆయన నన్ను కౌలు ఇచ్చుకున్నది మొత్తం ఆంధ్రప్రదేశ్ కౌలు ఇచ్చుకున్నట్టు ఫీల్ అయ్యాను నేను. ఎగ్జాక్ట్లీ, అంటే ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్. అదే నేను చెప్పాను, ఫీల్డ్లో పవన్ గారు ఏం చేస్తున్నారో అది రామ్నందన్ గారు ఇక్కడ రామ్ చరణ్ గారు ఆన్ స్క్రీన్ చేస్తున్నారు. అలాంటి ఇన్సిడెంట్స్ ఉంది. అదే బోట్లో వెళ్ళి చేశారు కదా, అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఉంది ఇక్కడ. యాక్చువల్గా ఒకే ఒక్క సినిమా వచ్చినప్పుడు పోలిక అప్పుడు ఎలక్షన్ అది కొంచెం కనెక్షన్ ఉంది. జెన్యున్ థాట్స్ ఎక్కడ ఉంటే అక్కడ సింక్ అయిపోతుంది.
నాకు ఎందుకు ఎంజిఆర్ గురించి చెప్తున్నాను నేను, ఎందుకు ఇక్కడ చూసినప్పుడు ఒక ఎంజిఆర్ తర్వాత ఒక యాక్టర్కి పబ్లిక్తో ఇంత కనెక్షన్ వచ్చింది, ఇదే హిస్టరీ అది ఒకటే. జెన్యున్ క్యారెక్టర్, జెన్యునిటీ, అంత జెన్యునిటీ కనెక్ట్ అయిపోతుంది, అంతే మంత్ర, ఏం లేదు. జెన్యునిటీ, ఆ జెన్యునిటీ కోసం ఇచ్చిన మాట, ఆ మాటకి నిలబడుతున్న స్ట్రెంగ్త్, అంతే. అదే పవన్ కళ్యాణ్ గారు. సినిమాలు కూడా అదే పాయింట్ పెట్టారా శంకర్ గారు? అంటే యా ఎగ్జాక్ట్లీ. అంటే ఏపీ ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్ జరిగినాయి 6 months బ్యాక్. ఎలక్షన్స్ ముందు సినిమా రిలీజ్ అయ్యి ఉంటే మేలో ఇంకెక్కువ impact ఉండేది అని అంటారు. దిల్ రాజు గారు ఎంతో ట్రై చేశారు, బట్ దేవుడు ఇలా ప్లాన్ చేశారు. బట్ ఎనీవే, ఆయన వచ్చి ఈ ఫంక్షన్ చేయాల్సిన దేవుడు ప్లాన్ అది అంటే డిప్యూటీ సీఎంగా వచ్చి ఫంక్షన్ అది ఇది మన ప్లాను, అది దేవుడు ప్లాను, అంతే. అదే జరుగుతుంది కదా ఇప్పుడు. ఇప్పుడు సరిపోదా శనివారంలో సీఏగా అసలు మీరు దయానంద్ అంటే సీఏ అంటే ఎలా ఉండాలనిపించింది. ఇప్పుడు గేమ్ చేంజర్లో సీఎంగా అంటే అవును, ఇది ఎలా అనిపించింది? ఛాలెంజింగ్ రోల్ మీద. సూపర్ అండి. మోపిదేవి క్యారెక్టరు, బొబ్బిలి మోపిదేవి ఒక రకమైన క్యారెక్టర్. ట్రైలర్ చూడగానే ముందు బొబ్బిలి మోపిదేవి అనే నేను. ఆయనకు పదవి పిచ్చి, ఆయనకి పదవి అంటే పిచ్చి. జనాల లోపల ఎంత పిచ్చి ఉంది, పదవి కోసం ఎంత పిచ్చి ఉందో, పిచ్చి కోసం ఏ లెవెల్కైనా చెడ్డ చేయడానికి ముందుకొస్తారు. నా సంతోషం, సెల్ఫిష్నెస్ కోసం ఏదైనా చేస్తారన్నది ఒకే రూపం బొబ్బిలి మోపిదేవి. సౌండే బ్రహ్మాండంగా ఉంది, బొబ్బిలి మోపిదేవి. ఎగ్జాక్ట్లీ. అంటే సీఎం క్యారెక్టర్ చేసినప్పుడు అది పదవిలో కూడా ముందు రావడానికి ముందు ఎన్నో ప్రాక్టీస్ చేసి ఉంటేనే కానీ అలాంటి చెప్పడం కుదరదు. అలా మైండ్లో ఉంచుకుంటాను. అంటే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు దీన్ని మీరు? అంటే కనీసం రూమ్ లో అద్దం ఉందని 10 సార్లు ప్రాక్టీస్ చేశారు. ఒక ప్రాక్టీస్ జరిగింది. అంటే కాన్ఫిడెంట్గా, చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు అది. అంటే సీఎం రోల్ ఎవరికైనా ఛాలెంజింగ్ ఫీల్ అవుతారు. శంకర్ గారు పొలిటికల్ సినిమా అంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ అంటారు. పొలిటికల్ సెటర్ ఆయన తీయాలంటే ఆయన ఎదురేస్తారు. అంటే పొలిటికల్ కరప్షన్ కానీ అధికారులు ఉంటే కరప్షన్ బాగా తీశారు. ఇప్పుడు ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అండ్ పొలిటీషియన్, ఫాదర్ పొలిటీషియన్ లా చూపించారు. అంటే డ్యూయల్ క్యారెక్టర్లో మీరే విలనా? అంటే అది నేను చెప్పకూడదు, మీరు చూడండి, మూవీ చూడండి. అంటే ఓన్లీ ఐఏఎస్ క్యారెక్టర్గా విలన్గా ఉన్నట్టు అనిపించింది. కానీ నాకు ట్రైలర్ లాస్ట్లో కాలు ఏం రా అంటున్నావు ఏంట్రా డైలాగ్ ఉంది కదా, రా అంటే రా, సార్ అంటే సార్. అది ఖుషీలో ఒక ఈగో, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఉన్నట్టు ఇక్కడ ఒక ఈగో ఒక ఈవిల్కు గుడ్ వర్సెస్ ఈవిల్కి ఉంది. ఆ ఈగోలో ఏ వారు జరుగుతుంది, ఏం చేస్తున్నారు అన్నది డ్రామా. చాలా డిఫరెంట్గా రాశారు డైరెక్టర్ గారు, బ్రహ్మాండంగా కన్సీవ్ చేశారు. అండ్ ఎంత ప్రొడక్షన్ వాల్యూ అంటే అది అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను, దీంట్లో కూడా చెప్తాను. జరగండి సాంగ్ ముందే రిలీజ్ అయింది కదా, ఎందుకంటే లీక్ అయింది, అందుకబట్టి రిలీజ్ చేశారు. సరే ఓకే, జనాలకి రిలీజ్ అయింది, మనమే ఒకసారి వేరే దారి లేదు రిలీజ్ చేస్తామని దాంట్లో హైలైట్స్ అన్ని తగ్గించి కొంచెం 2-3 షార్ట్స్లు పెట్టి రిలీజ్ చేశారు. దో ఐఎమ్ ఇన్ ద టీమ్. నాకు కూడా ఏంటి శంకర్ గారు సాంగ్ బాగుంది వినడానికి, బట్ విజువల్ ఊపు లేదేది ఏంట్రా అని నాకు ఒక మైండ్లో అది ఆడియన్స్లో ఉంటుంది. బట్ నేను నిన్న బాంబేలో ఆ సాంగ్ చూపించారు స్క్రీన్లో, మై గుడ్నెస్, ఎక్స్ట్రాడినరీ. అలా చూడలేదు నేను. తమన్ ఆర్ఆర్ కూడా సూపర్. అది సెపరేట్ టాపిక్, నేను అది తర్వాత వస్తాను. ఫెంటాస్టిక్ చేశారు ఈ మ్యూజిక్, ఆ విజువల్. రామ్ చరణ్ గారు క్యారాధ్వనికి ఇచ్చిన డబ్బు, ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బు, ఆ సాంగ్ సరిపోయింది. అది రామ్ చరణ్ గారు చాలా మ్యాన్లీగా ఉంది, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారంటే ఆ సాంగ్లో.
ఏదో రోడ్డు ఇట్లా పెట్టుంది. అయ్యో అది ఒక బ్రహ్మాండమైన ఒక ఒక జైజాంటిక్ టీ కప్ ఒకటి లోపల ఒక టౌన్ ఉన్నట్టు డిజైన్ చేశారు. కార్ ఇలా వెళ్తుంది, అది ఇది. Yeah. అది విజువల్స్ కన్విన్స్ చేసి విజువల్స్ డ్రాప్ అవ్వకుండా, కంటెంట్ డ్రాప్ అవ్వకుండా, ఆ సాంగ్కి ఒక కెమిస్ట్రీ ఉంది కదా హీరో హీరోయిన్ లోపల, అది కూడా డ్రాప్ అవ్వకుండా అన్ని ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్. ప్రభుదేవ కొరియోగ్రఫీ ఎలా ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన హీరోయిన్కి ఇచ్చిన డబ్బు, హీరో గారికి ఇచ్చిన డబ్బు దాంట్లోనే సరిపోయిందంటే చెప్తాను. అలాగే ఆడియన్స్ ఇస్తున్న డబ్బు ఆ సాంగ్ కోసం సాంగ్లోనే సరిపోతుంది. యాక్చువల్గా ఎందుకంటే 30 crores అండి ఒక సాంగ్ ఎక్స్పెన్స్. ఎగ్జాక్ట్లీ ఎవరు చేస్తారో 30 crores మూవీయే, 20 crores మూవీ, 10 crores మూవీయే ఫినిష్ అయిపోతుంది. అవును. ఒక సాంగ్ 30 crores. నేను ఆడియన్స్కి ఒకే రిక్వెస్ట్, మీరు యూట్యూబ్లో చూసినా కానీ నార్మల్ స్క్రీన్లో చూసినా కానీ మీరు ఆ సాంగ్ రియల్గా ఎంజాయ్ చేయాలంటే ఒకసారి ఐమాక్స్లో వెళ్ళి చూడాలి ఆ సాంగ్. అది చాలా చాలా సూపర్గా ఉందండి. యాక్చువల్లీ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చరణ్ గారు బర్త్డే కలిసి విష్ చేసాం. ఆ, విషెస్ చెప్తే ఆయన ఈ సాంగ్ గురించే మాట్లాడారు. ఆ, నేను సాంగ్ ఎస్ఎఫ్ఓలో ఎక్కడ షూట్ చేశారా, ఎందుకంటే ఎస్ఎఫ్ఓలో రోడ్ అట్లాగా ఉంటాయి శాన్ ఫ్రాన్సిస్కోలో కానీ. లేదండి సెట్ వేశారు పెద్ద అని చెప్తే సెట్ అంటే మీరు చూసినది సగమే, అదే. సగం కాదు కొంచెం 5%. ఎగ్జాక్ట్లీ. ఇది చూడండి, ఆ బాబుకి అమ్మాయికి ఉన్న కెమిస్ట్రీ, అది సీన్స్లో డాన్స్లో, అయ్యో లుక్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, ఆ సాంగు దొప్పు సాంగ్లో రామ్ చరణ్ గారు డ్యాన్స్ ఏంటి, చిరంజీవి గారు కొడుకు అనేది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. యాక్చువల్ చిరంజీవి గారు సినిమా చూశారు అదే అన్ని అన్ని అందరూ రీల్స్ చేస్తుంటారు, టింగ్ అది అది అందరూ చేస్తున్నారు. ఎగ్జాక్ట్. అంత నచ్చింది, ఎందుకంటే అంత బ్రహ్మాండంగా చేశారు చరణ్ గారు. అమ్మాయి కూడా సూపరు. చిరంజీవి గారు మాట్లాడారు మీతోటి సినిమా చూశాక? సినిమా చూసాక చిరంజీవి గారు మీతో మాట్లాడారా? దాంతో చెప్పమని చెప్పి పంపించారు. ఎందుకంటే రాజుగారితో మాట్లాడారు, అదిరిపోయింది రాజు అని చెప్పారన్నారు. రాజుగారు చెప్పారు. చాలా హ్యాపీ. మీ లవ్ స్టోరీ అంటే మీరు ఆయనకి లవ్ స్టోరీతో చాలా క్రేజ్ తీసుకొచ్చారు మీ సినిమాతో. వాళ్ళ అబ్బాయి సినిమాతో కూడా అలాంటి క్రేజ్ తీసుకోవాలని కోరుకుంటాం. ఆ ఛాన్స్ వస్తే మాత్రం డెఫినెట్గా చేయాలి. లవ్కి వచ్చే క్రేజ్ యూత్ నుంచి వస్తుంది. ఇలా yeah. పొలిటికల్ ఉన్నాయంటే మొత్తం అది కంప్లీట్ ప్రజల మీద ఇంపాక్ట్ చూపించే డెడికేట్ చేసి అది చేయాలి. అది అన్ని దొరుకుతాయి, చూద్దాం, మంచిగా జరుగుతాయి. అంటే మీరు చూసిన సినిమాల్లో లవ్ సినిమాలు ఎక్కువ ఉంటుందా, రివెంజ్ సినిమాలు ఇష్టపడతారా, ఈ పొలిటికల్ డ్రామాలు ఎక్కువ క్యారెక్టర్స్ ఇష్టపడతారా? ఏది మీరు చూస్ చేసుకునే క్యారెక్టర్స్లో లవ్ ఉన్న సినిమాలు యాక్ట్ చేయడానికన్నా రివెంజ్ క్యారెక్టర్స్ సరిపోతాలో పొలిటికల్ డ్రామా ఏదో సీఎం ఇట్లాంటి క్యారెక్టర్స్ అన్నీ నాకు నచ్చుతుంది. ఎందుకంటే నేను ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ డైరెక్టెడ్ బై డిఫరెంట్ డైరెక్టర్స్. మంచి డైరెక్టర్స్తో నేను టేమ్ అవ్వాలనేది నాకు ఒక యాక్టర్గా కోరిక. అది ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి. అది నెక్స్ట్ ఇయర్ అది ప్లాన్లో ఉన్నాను. మీ వాయిస్ కూడా పెర్క్యులర్ సార్, అంటే అన్ని ఆటలు ట్యూన్ అవుద్ది. అది అందుకోసమే నేను అన్ని లాంగ్వేజ్ గేమ్ చేంజరు. ఇప్పుడు గేమ్ చేంజర్ గ్రాండ్ రిలీజ్ అండి, ఇలాంటి ఆపర్చునిటీస్ దొరకదు. నేను శంకర్ గారికి డెఫినెట్గా నేను ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ నన్ను చూస్ చేసింది. ఎందుకంటే ఇంత బ్రహ్మాండమైన మూవీలో నన్ను ఒక పాత్ర తీసుకున్నందుకు. ఎందుకంటే ఈ మూవీ ఎంటైర్ వరల్డ్ రీచ్ అవుతుంది, ఎంటైర్ వరల్డ్ రిలీజ్. అమెరికా, యూకే, దుబాయ్ అన్ని రిలీజ్ అయినా కానీ గ్రాండ్ రిలీజ్ ఎగ్జాక్ట్లీ. నార్త్ ఇండియా నూకన్ కార్నరు 2025 ఫస్ట్ సినిమా, 2025 ఫస్ట్ సినిమా. అన్ని చోట్ల మనకు ఒక అభిమానం రాపోతుంది. అది ఇలాంటి ఆపర్చునిటీస్ దేవుడు ఇచ్చినందుకు దానికి కరెక్ట్గా పనిచేయాలని మన మనసులో పెట్టుకొని ఏది చేసినా మనం సిన్సియర్గానే చేద్దాం. అది చేసుకొని అది తమిళ్లో, తెలుగులో, హిందీలో అన్ని లాంగ్వేజ్లో నేనే డబ్ చేశాను. హిందీలో కూడా నేనే డబ్ చేశాను. సూపర్. ఎందుకంటే మిగతా వాయిస్ ఎవరైనా డబ్ చేయొచ్చు. నేను ఐ టాక్ సమ్ డైలాగ్ ఫ్రమ్ అప్పర్ థ్రోట్, సమ్ ఫ్రమ్ మిడిల్ థ్రోట్, సమ్ ఫ్రమ్ లోవర్ థ్రోట్. ఒకే డైలాగ్లో 3 థ్రోటు అక్కడ కలిసి వస్తుంది.
సో అలాంటిది ఇంకొకటి చేయడం కుదరదు. అందువల్ల తమిళ్, తెలుగు, హిందీ నేనే చేశాను. ఒక మంచితనం ఏంటంటే కన్నడ పీపుల్ నోస్ తెలుగు నైస్లీ, కేరళ పీపుల్ నోస్ తమిళ్ నైస్లీ. అందువల్ల కొంచెం 2 మూవీస్ ఎక్స్ట్రా డబ్ చేయలేదు. థ్యాంక్స్ టు కన్నడ పీపుల్ అండ్ మలయాళం పీపుల్, బికాస్ వీ క్యాన్ అండర్స్టాండ్ మలయాళం పీపుల్ క్యాన్ అండర్స్టాండ్ తమిళ్. అదే అలాగే కన్నడ పీపుల్ క్యాన్ అండర్స్టాండ్ తెలుగు పీపుల్ క్యాన్ సమ్ టు ఎ లిమిట్ అండర్స్టాండ్ కన్నడ. సో లైక్ దట్. సో అన్నీ మంచి. సో ఇట్స్ అ గ్రేట్ రిలీజ్. అన్ని ఎఫర్ట్ తీసి అందరూ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారులా ద వే హీ స్పెంట్ మనీ లైక్ ఎనీథింగ్. అదే దిల్ రాజు గారు చాలా చాలా విషనరీ ప్రొడ్యూసరు. అండ్ ఆయనకి శంకర్ గారి మీద చాలా ప్రేమ. ఆ ప్రేమతోనే నా 49th ఫిల్మ్ చేయకుండా 50th ఫిల్మ్ చేయాలని వెయిట్ చేసి 50th ఫిల్మ్ కొనుక్కున్నారు. అది రామ్ చరణ్ గారు యాక్టింగ్లో బ్రహ్మాండంగా జరిగింది. ఇది హైలైట్ పాయింట్ అప్పన్నా క్యారెక్టర్ చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. ఒక యాక్టర్, అక్కడ ఒక స్టార్ యాక్టర్ లోపల ఉన్న ఒక యాక్టర్ అంత క్వాలిటీ బయట వచ్చింది. అందుకే పవన్ గారు రామ్ చరణ్ గారి గురించి అంత గొప్పగా మాట్లాడినది. ఆ టాలెంట్ గురించి గొప్పగా మాట్లాడారే కానీ అన్న కొడుకుని మాత్రమే గొప్పగా మాట్లాడేది. అలా రాదు బాబుకి. సూపర్ అండి. టీవీ5 అభిమానాలకు నా అడ్వాన్స్ సంక్రాంతి విషెస్. 9th రాత్రి కొడతాం. జాన్ 9th రిలీజ్ అయిపోతుంది. 10th అఫీషియలీ 10th. సో సంక్రాంతి కొడుతున్నాం. పోతారు, మొత్తం పోతారు. ఓకే. ఇది సూర్య గారి మాటల్లో ట్రైలర్ ఆల్రెడీ పెద్ద హిట్ అయింది. ఈయన మాటల్లో చెప్తుంటే సినిమా కూడా పెద్ద హిట్గా కనిపిస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ టు గేమ్ చేంజర్. థ్యాంక్ యూ సార్.